నరేంద్ర మోదీ గారు వికసిత్ భారత్ యాత్ర అంటే కేంద్ర ప్రభుత్వము అనేక పథకాలు పెట్టింది, కానీ ఆ పథకాలు ప్రజల దాకా అందాలి అని చెప్పి ఇట్లా ఈ వ్యాన్లను తయారు చేయించి ఈ వ్యాన్లను రోజు పల్లెటూర్లకు ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాల్లో ఉన్న వాళ్ళకి అందరికి కూడా అనేక పథకాలు ఉన్నాయి మోడీ గారు పెట్టినాయి. ఈరోజు మోడీ గారి ప్రభుత్వము రైతుల ఖాతాలలో సంవత్సరానికి 6,000 రూపాయలు కిసాన్ సమ్మాన్ నిధి కింద జమ చేస్తుంది. గ్యాస్ సిలిండర్లు, ఉజ్వల గ్యాస్ సిలిండర్లు 10 కోట్ల మందికి ఈ దేశంలో పేద ప్రజలకు మహిళలకు ఒకప్పుడు గ్యాస్ లేకపోతే ఎంత ఇబ్బంది అవుతుందో మీకు అందరికి తెలుసు. మీ అందరి ఇళ్లలో కట్టెల పోయి ఉంటుండే ఎంత కష్టమవుతుండే. వీళ్ళందరికీ గ్యాస్ సిలిండర్లు ఉన్నాయి. ఇలా మీ ఇంటికి వస్తే ఛాయ్ 2 నిమిషాలలో చేసుకొస్తారు మీరు. గ్యాస్ సిలిండర్ ఉన్నది. ఇట్లా గ్యాస్ సిలిండర్లు, దాంతో పాటు అన్నిటికంటే ముఖ్యము ఆయుష్మాన్ భారత్. ఇవాళ మనము ప్రైవేటు దవాఖానకు పోయి చూపించుకుంటే లక్షల రూపాయలు ఖర్చు అవుతుంది. ఈ ఆయుష్మాన్ భారత్ పథకం కింద తెల్ల రేషన్ కార్డు ఉన్న వాళ్ళందరూ కూడా సంవత్సరానికి 5 లక్షల రూపాయలు ఆయుష్మాన్ భారత్ కింద సంవత్సరానికి 5 లక్షల రూపాయలు. మీరు ఏ దవాఖానకైనా పోదు, చాలా దవాఖానలు ఉన్నాయి. ఇప్పుడు మంచిర్యాలలో మెడ్ లైఫ్ హాస్పిటల్ ఉన్నది, కరీంనగర్ లో, హైదరాబాద్ లో ప్రైవేటు దవాఖానలలో దాదాపు 2,000 రోగాలు ఉన్నాయి. అందులో 2,000 రకాల రోగాలు కూడా, ఇవన్నీ కూడా ఆయుష్మాన్ భారత్ కింద కవర్ అవుతారు. సో ఆయుష్మాన్ భారత్ చేయించుకున్న వాళ్ళందరూ వెంటనే చేయించుకోవాలి.